ఎప్పుడైనా కానీ వేర్పాటువాదం, మిలిటెన్సీ, ఉగ్రవాదం ఇలాంటి వాటిని అంతం చేయాలంటే ఖచ్చితంగా ఇందులో స్థానికుల పాత్ర అనేది చాలా కీలకంగా మారుతుంది. వీళ్ళకు సంబంధించిన ఇన్ఫర్మేషన్‌ను భద్రతా బలగాలకు చేరవేయడం, లేకపోతే ఎవరైనా ఉగ్రవాద అనుమానితులను గుర్తించడం, వాళ్ళను వెంటనే కాల్చి చంపడం, ఇలాంటి వాటిలో స్థానికులు పాత్ర పోషిస్తే ఖచ్చితంగా ఇది చాలా త్వరగా అంటే చాలా ఈజీగా అంతమవుతుందనే చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే జమ్మూ కాశ్మీర్‌లోని ఆర్మీ ఇప్పుడు స్థానికులకు విలేజ్ డిఫెన్స్ గార్డ్స్ అనే పేరిట కొన్ని టీంలను ఏర్పాటు చేసి వాళ్ళకు ఆర్మీ ట్రైనింగ్‌ను సైతం ఇస్తోంది. స్థానికులు తుపాకులు ఏ విధంగా ఉపయోగించాలి, ఉగ్రవాదులను ఏ విధంగా గుర్తించాలి, వాళ్ళను ఏ విధంగా ట్యాకిల్ చేయాలి, ఇలాంటి అనేక అంశాల పట్ల వాళ్ళకు అవగాహన కల్పిస్తూ ఉన్నారు. సో వీళ్ళకు తుపాకీ ట్రైనింగ్ ఇవ్వడం ద్వారా స్థానికంగా ఎక్కడైనా ఉగ్రవాద దాడులు జరిగితే ఖచ్చితంగా ఆర్మీ రావాల్సిన అవసరమే లేదు. వెంటనే స్థానికులే తుపాకులు పట్టుకుని వాళ్ళను కాల్చి చంపిన అక్కడికక్కడే పని పూర్తవుతుంది. కాబట్టి ఈ విలేజ్ డిఫెన్స్ గార్డ్స్ అనే వాళ్ళు జమ్మూ కాశ్మీర్‌ను కాపాడడంలో చాలా కీలక పాత్ర పోషిస్తారని చెప్పుకోవచ్చు.